ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. ఆ సింహం రోజు జంతువులని వేటాడేది. భయంతో జీవించి విసిగిపోయిన మిగిలిన జంతువులన్నీ ప్రతిరోజు ఒక జంతువుని సింహానికి ఆహారంగా పంపడానికి ముందుకొచ్చాయి. దీనికి సింహం అంగీకరిస్తుంది. ఒకరోజు తెలివైన కుందేలు వంతు వస్తుంది. ఇప్పుడు సింహానికి తను ఆహారంగా వెళ్ళాలి, కానీ కుందేలుకి అది ఇష్టం లేదు. అప్పుడే కుందేలుకి ఒక ఉపాయం వస్తుంది. కావాలనే సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళి అడవిలో ఉన్న మరో సింహం తనను ఆపివేసిందని సింహానికి అబద్ధం చెప్తుంది. సింహానికి కోపం వచ్చింది. నేను కాకుండా ఈ అడవిలో మరో సింహం ఉండడం ఏంటి, దాని దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అనింది. కుందేలు ఆ సింహాన్ని లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి మరో సింహం ఉంది అనుకుని గర్జిస్తూ లోపలికి దూకి మునిగిపోయింది. చివరకు అడవికి విముక్తి లభించింది. అలానే కుందేలు హీరోగా మారింది. ఈ కథలో నీతి ఏంటో చూద్దామా? తెలివితేటలు మరియు తెలివి గొప్ప శారీరక బలాన్ని కూడా అధిగమించగలవు.